బ్లాక్ బుక్లో పొన్నం పేరు తప్పు చేయకుంటే ఎందుకు రాలేదు? 5 ఏళ్లకు అధికారంలోకి వస్తాం, తిన్నదంతా కక్కిస్తాం. తన సవాల్ స్వీకరించకపోవడం వల్ల ఫ్లై యాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం అవినీతి నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నం ఏ తప్పు చేయకపోతే సవాల్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్కి లీగల్ నోటీసులు పంపితే ఎవరు నమ్మరని అన్నారు. నీతిమంతుడు నిజాయితీపరుడు అయితే పొన్నం ఎందుకు రాలేదన్నారు. పొన్నం విసిరిన సవాల్ను తాను స్వీకరించానని, సవాల్ నిరూపించుకునేందుకు వెళుతుంటే ఇంట్లో నుండి వెళ్లకుండా అరెస్టు చేశారని, వాళ్ళే సవాల్ విసిరి వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఆ సిపిని పర్మిషన్ అడిగినా ఇవ్వలేదని, దీంతో ఇంట్లోనే ఆంజనేయుడి చిత్రపటం ముందు పెట్టుకొని తడిబట్టలతో ప్రమాణం చేశానని చెప్పారు. తన బ్లాక్ బుక్లో మొదటి పేరు పొన్నందే అని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తిన్న పైసలాన్ని కక్కిస్తానని పాడి కౌశిక్ రెడ్డి మొత్తానికి పొన్నం ప్రభాకర్ని ఆడుకుంటాడు. పాడి కౌశిక్ రెడ్డికే మనం ఫోన్ చేద్దాం. మాట్లాడతాను. మొత్తానికి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఎంబడి పడతాడు ఆయన పాడి కౌశిక్ రెడ్డి. ఓ బ్లాక్ డైరీ తీసుకొచ్చిండు. ఈ బ్లాక్ డైరీలా నీ పేరు రాసిన ఇక మా ప్రభుత్వం రాగానే పొన్నం ప్రభాకర్ నీకు చెప్పకూడదు తప్పది, ఎందుకంటే బూడిద కుంభకోణం చేసిండు ఈయన. ఈ బూడిద కుంభకోణం దగ్గర 200 కోట్ల బూడిద కుంభకోణం చేసిండు పొన్నం ప్రభాకరు. ఈ మధ్య ఇక తెలంగాణలో కూడా ఈ ప్రమాణాలు ఈమానాలు మొదలైనవి. తడి బట్టలతోటి పోయి ఆంజనేయుని చిత్రపటం ముందు కూర్చొని ప్రమాణం చేసినట్ట. నువ్వు ఆ ఫ్లై యాష్ కుంభకోణానికి పాల్పడ్డావని ఆంజనేయుని చిత్రపటం ముందు ప్రమాణం చేస్తున్న తడి బట్టలతోటి అని ఇదే పాడి కౌశిక్ రెడ్డి చేసిండు. చేస్తే ఈయనేం చేసిండు, దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని పొన్నం ప్రభాకర్ చేసిండు. చేతగా నీ సవాల్ స్వీకరిస్తున్నా అని పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం చేసిండు. తీరా చూస్తే పొన్నం ప్రభాకర్ బయటకు వస్తలేడు, వాళ్ళ ఇంటికి పోతే అరెస్ట్ చేపిస్తానట. మరి ఈ బ్లాక్ డైరీ ముచ్చట ఏందని ఫోన్ చేద్దామంటే మరి కౌశిక్ రెడ్డి గారేమో అన్నా గుడ్ మార్నింగ్ అన్న, నేను చిలక ప్రవీణ్ మర్చిపోయినలా. బాగున్నారా అన్న? నేను లైవ్లో ఉన్నా అన్న, చిన్న వివరణ కోరుదామని. నిన్న మీరు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేసిండ్రు కదా, ఇది కుంభకోణానికి సంబంధించి మంత్రి గారు సవాల్ చేస్తే చేసిండ్రా అన్న? ఇది అవును, కుంభకోణానికి ఆయన పెద్ద ఎత్తున కుంభకోణం చేస్తా ఉన్నాడు. దాంట్లో దాదాపు 100 కోట్ల కుంభకోణం చేసి ఇప్పటిదాకా ఫ్లై యాష్ లో. ఇప్పుడు ఈ దాదాపు ఈ ట్రాన్స్పోర్ట్ లో ఈ ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుంచి యాష్ పాండ్ నుంచి పికప్ చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకోమని చెప్పింది. అయితే వీళ్ళు చేసే స్కామ్ ఏంటంటే టోటల్ ఓవర్లోడ్ తీసుకుపోతారు. ఇప్పుడు 16 టైర్ లారీకి 34 టన్ తీసుకొని పోవాలి, 14 టైర్ లారీకి 32 టన్స్, 12 టైర్ లారీకి 29 టన్స్. ఇవి నా కవిత్వం రాదు, ఇది ఆర్టీఏ నార్మ్స్. కానీ ఏదైనా డబ్బులు తీసుకొని పోతున్నారు. సో డబ్బులు తీసుకొని పోయి దాని వే బిల్ లేకుండా పోతున్నారు. నేను జిఎస్టీ వే బిల్ మాట్లాడుతున్నాను, నేను వెయిట్ వే బిల్ గురించి మాట్లాడుతున్నాను. డబ్బులు తీసుకొని పోతున్నారు. దీంట్లో ఎవ్రీ డే ఈచ్ లారీ పైన 30,000 రూపీస్ సంపాదిస్తా ఉన్నారు. డైలీ 300 లారీలు కొడతా ఉన్నారు. అంటే 30,000 ఇంటూ 300 అంటే 90 లక్షల రూపాయలు రోజు వస్తా ఉన్నాయి. 10 లక్షలేమో అధికారులు తీసుకుంటా ఉన్నారు, 30 లక్షలేమో ట్రాన్స్పోర్టర్ తీసుకుంటా ఉన్నారు, 50 లక్షలు మంత్రి తీసుకుంటా ఉన్నారు ప్రతిరోజు ఎవ్రీ డే. అయితే ఎంత సిగ్గుగా మంత్రి గారు ఇవాళ కూడా ప్రవీణ్ గారు ఈవెన్ టుడే, ఇప్పుడు మీకు మీ రిపోర్టర్స్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, మీకు ఈవెన్ టుడే కూడా మీరు మీ రిపోర్టర్లు పంపండి, రామగుండం నుంచి తీసుకొని ఖమ్మం వరకు కంపల్సరీ. ఇప్పుడు ఈవెన్ ఇమీడియట్ కూడా మీకు లారీ దొరుకుతాయి. ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు అనేది కూడా
నాకు జవాబు కావాలి. అసలు ఇప్పటి వరకు కూడా అది మార్నింగ్ పూట హుజరాబాద్ అయితే నేను ఆపుతున్నా అని భయపడి వాళ్ళు కరీంనగర్ నుంచి హుస్నాబాద్ మీద నుంచి పొద్దున పూట కొడుతున్నారు. ఎన్ని లారీలు పోతున్నాయన్న డైలీ? 300 లారీలకు 300 లారీలు. ఏ ఏరియా అనేది? రామగుండం టు ఖమ్మం. రామగుండం టు ఖమ్మం పోతాయి. అయితే మార్నింగ్ అవి హుజరాబాద్ నేను ఒక మధ్యలో ఒక 2 లారీస్ ఆపి లైవ్ గా చూపించి మీకు కూడా తెలిసింది. ఓకే. అయితే దాన్ని అయితే మార్నింగ్ పూట హుజరాబాద్ మీద నుంచి పోకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రోద్బలంతో నుస్తులాపూర్ కొత్తపల్లి మీద నుంచి తీసుకొని హుస్నాబాద్ మీద నుంచి మార్నింగ్ పూట కొడుతున్నారు. ఓకే. రాత్రి 12:30 తర్వాత తెల్లారి వరకు 5 గంటల వరకు హుజరాబాద్ మీద నుంచి పోతున్నారు. సో ఇది 100% స్కామ్. అయితే మొన్న పొన్నం ప్రభాకర్ గారు నాకు సవాల్ విసిరారు, నువ్వు వచ్చి ప్రమాణం చేయాలి. ఎస్, నాకు సవాల్ విసిరితే ఆ సవాల్ స్వీకరించిన నేను బయలుదేరితే పోలీసులతో నన్ను ఇంట్లో అరెస్ట్ చేయించినప్పటికీ నా ఇంటి ముంగట్నే గుడిగా భావించి దేవుని పట్టం చేతిలో పట్టుకొని వెంకటేశ్వర స్వామి కండ వేసుకొని నేను ప్రమాణం చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా. హుజరాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ ప్రజలకి. తెల్లారి పొన్నం ప్రభాకర్ గారు రాకుండా నేను ఆయనకి సవాల్ వేసిన, నువ్వు వచ్చి ప్రమాణం చేయి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, నువ్వు ప్రమాణం చేస్తే బహిరంగంగానే క్షమాపణ చెప్తా అని చెప్పి ఆయన రాలేదు, ఆయన చేయలేదు. ఎందుకు చేయలే? మరి నిజంగా నిజాయితీ ఉంటే చేయాలి కదా. నాకు నిజాయితీ ఉంటే నేను చేసిన, మరి నీకు నిజాయితీ ఉండే కదా, నువ్వు ఎందుకు చేయలే? ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారు ఈ పెద్ద స్కామ్ లో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అన్న, ఇప్పుడు ఒక మాట అన్న, ఈ బ్లాక్ డైరీ అని ఒక వర్డ్ వాడుతున్నారు కదా మీరు మొన్న కూడా. ఏంది ఈ బ్లాక్ డైరీ? ఏంది ఈ బ్లాక్ డైరీ అనేది? ఎవరెవరు స్కాములు చేస్తున్నారు మంత్రులు, రాజకీయ నాయకులు, ఏ అధికారులు అయితే ఎక్స్ట్రా చేస్తున్నారు, ఒక మీ కరీంనగర్ పరిధిలోనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీరే తీసుకున్నారా? ఎవరెవరు ఎక్స్ట్రా చేస్తున్నారో, ఎవరెవరు ఈ స్కాములు చేస్తున్నారో ఈ బ్లాక్ డైరీలో రాసి పెట్టుకుంటాం. ఓకే. డే టు టైమ్ వాళ్ళ స్కామ్. అంటే మన ఈ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లు అందరూ ఇట్లా బ్లాక్ డైరీ మెయింటైన్ చేస్తున్నారా? మీరు ఒకరేనా? నేనైతే మెయింటైన్ చేస్తున్నా. ఎవరెవరైతే ఎక్స్ట్రా చేస్తారో ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక తప్పదు. ముఖ్యమంత్రి అయిన రోజు మాత్రం వాళ్ళందరికీ బ్లాక్ డేస్ ఉంటాయి చేసిన వాళ్ళందరికీ. రివెంజ్ అనుకుంటారా లేకపోతే వీళ్ళని వార్నింగ్ ఇస్తున్నా? ఇవి రివెంజ్ కాదు, ఇది దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివెంజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా ప్రవీణ్ గారు, ఇప్పుడే మీకు చెప్తున్నాను, నేను యాక్చువల్లీ 12 o'clock ప్రెస్ మీట్ పెట్టాను. ఒక కళ్యాణ లక్ష్మి చెక్స్ నేను పంచాను. ఇది నేను ఒక శాసన సభ్యులుగా ఇది జియో ఉన్నది, అయినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వీళ్ళు పంచనీస్తలేరు చెక్స్. ఎవరు? పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి ఎటు పరిస్థితిలో పంచనీయొద్దు చెక్స్ అనేది నా హుజరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులందరినీ ఇబ్బంది పెడతాం. ఇబ్బంది పెడితే నేను ఏం చేసిన, నిన్న హైకోర్టు ఆశ్రయించిన. హైకోర్టులో మన ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. నేను రాత్రి లేట్ నైట్ అయింది ఆర్డర్ ప్రింట్ అయ్యే వరకు. ఇప్పుడు 12 o'clock ప్రెస్ మీట్ ఉన్నది. చెంపత్ చెడాలి అన్నట్టు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. హైకోర్టు ముట్టకాయలు వేసింది. మీరు స్థానిక ఎమ్మెల్యే, మరి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏంది? మంత్రి గారికి దేవుడికి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏందో, ఈయన కథ ఏందో. ఈయన హుస్నాబాద్ ఎమ్మెల్యే, నా హుజరాబాద్ ఎమ్మెల్యే, నా అర్థమైతే ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యే, మీరు హుజరాబాద్ ఎమ్మెల్యే, మీరు స్థానిక ఎమ్మెల్యే. ఏందనుకుంటుండో ఆయన, ఏందో ఆయన అన్ని ఆయన అతి బాగా పుచ్చిపుచ్చిలాట చేస్తాడు. ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేసాడు. తర్వాత డిపాజిట్లు పోయినాయి. మళ్ళీ ఆయన సొంత ఊర్లో కూడా ఆయన గెలవలే. ఫస్ట్ థింగ్, సొంత ఊర్లో ఓటర్ పడవు, డిపాజిట్ రాదని ఒక పూర్తి దీనికి వచ్చి ఇలా పక్క ఊర్లో పోయి పాపం వాళ్ళకి తెలియక ఓట్లు వేసారు. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏందన్న మరి ఎలక్షన్ వస్తే కూడా ఉస్మాబాద్ డిపాజిట్ అవుతుంది పొన్నప్పుడు. కుంభకోణం మీద మరి మీరు ఎట్లా ముందుకు పోబోతున్నారు? ఖచ్చితంగా నేను నిన్నటితో ఇంకా ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మా నాయకులతో కేసీఆర్ గారితో చర్చించి దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఇంకొక ఫైనల్ మాట అన్న, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు, మీరు కూడా మారే అవకాశం ఉందా?
సమాచారం ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కాకుండా నేను ఉంటా. ఒకటి నంబర్ 1. ఇంకోటి కూడా మీకు క్లారిటీగా చెప్తున్నా, పార్టీ అనేది ఎమ్మెల్యేలతో నడవదు. ఈ ఎమ్మెల్యే పదవి మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా, మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేపట్టి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చేపట్టి, మా బిఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులతోనే మేము ఎమ్మెల్యేలు అయినా. ఈ ఎమ్మెల్యే అయినంత మాత్రం పార్టీకి ఏదో అవుతుందని ఉండదు. ఎమ్మెల్యేలతో పార్టీ నడవదు. మాకు ఇవాళ దాదాపు కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, పార్టీ మూసుకుపోతారు. అసలు వానికి అవగాహన ఉందా, అవగాహన లేదా నాకు అర్థం కాదు. ఇప్పుడు దాదాపు మా పార్టీలో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, వేలాది మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు ఉన్నారు, వేలాది మంది సర్పంచ్లు ఉన్నారు, వేలాది మంది ఎంపీటీసీలు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది వార్డు మెంబర్లు ఉన్నారు, వేలాది మంది ఉప సర్పంచ్ ఉన్నారు, మాజీ మార్కెట్ చైర్మన్ ఉన్నారు, వేలాది మంది మున్సిపల్ చైర్మన్ వందలాది మంది ఉన్నారు, వందలాది మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇది ఎస్టాబ్లిష్డ్ అయిన పార్టీ అండి. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు వెంటే ఉంటారు. పార్టీ అనేది అద్భుతంగా ఉంటుంది. అసలు మర్చిపోను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారితో ఉంటారు. మర్చిపో నేను అనేది అంతే అంట. పోయేది మర్చిపోలి. ఇప్పుడు మా ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్తా ఉన్నాం. దీని ఉదాహరణ జీవన్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుంటదనే స్వయంగా సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి గారే చెప్పారు కదా. ఇలా ఇంకా దాన్ని కూడా చూసి ఇంకా బుద్ధి రాకపోతే కాలమే అన్నిటికీ నిర్ణయం పెడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అండి. 2019లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రలో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి 15-16 మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు వేరు, ఉన్నోళ్ళు ఆంధ్రలోకి పోయారు. తర్వాత ఏమైంది? తిరిగి మళ్ళీ రివర్స్ అయిపోయింది. తెలంగాణలో నువ్వు రాసి పెట్టుకోండి. తప్పకుండా అన్న, మీరు కూడా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా ప్రలోభాలకు లొంగొద్దని ఆశిస్తున్నాం అన్న. ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాడి కౌశిక్ రెడ్డి మంచి మిత్రుడే మనకు. మొత్తం పొన్నం ప్రభాకరం మరిగా పాడి కౌశిక్ రెడ్డి నీకన్నా చాలా చిన్నోడు. ఇక నువ్వేమో సవాల్ విసిరితే పారిపోతివి. మరి ఆయన ఏమో ఇక బ్లాక్ డైరీ మెయింటైన్ చేస్తాడట. ఇక నీ అన్ని దురుసు మాటలు ఉంటాయి, దురుసు చేష్టలు ఉంటాయి. మంత్రి అయినా కూడా నీ ప్రవర్తన మారలేదు, నీ దురుసు మాటలు మారలేదు. మంత్రి గారివి కాస్త పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా వ్యవహరించాలి. రోజుకు 50 లక్షల అవినీతి ఆట మంత్రి గారిది, పోలీసులకు 10 లక్షల ఆట. ఇక ఇతరత్ర వాడు ఉంటారు కదా దోపిడీదారులు, వాళ్ళకు 10 లక్షల ఆట. అంటే ఈ ఓన్లీ హుస్నాబాద్ నియోజకవర్గం మీద మంత్రి గారి ఆ పరిధి మీద రోజుకు ఒక 2-3 కోట్ల అవినీతి అక్రమం జరుగుతుంది. ఇక దీని మీద పాడి కౌశిక్ రెడ్డి ఫైట్ చేస్తాను. ఇక పైగా ఇంకోటి, ఆయన హుజరాబాద్ ఎమ్మెల్యే, నువ్వేమో హుస్నాబాద్ ఎమ్మెల్యే. ఇక హుజరాబాద్ మీద నీ పెత్తనం ఏంది? ఓకే మంత్రి గారి నువ్వు, నీకు ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఇక ఎమ్మెల్యే అది ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపడం ఏంది? ఇక పేదోళ్ళ మీద నీ కక్ష. పాడి కౌశిక్ రెడ్డికి నీకు రాజకీయంగా 1.25 లక్ష ఉంటాయి, కానీ పేదోళ్ళ మీద ఆ కక్ష తీర్చుకోవడం ఏంది? ఆయన ఏం నీ ఆస్తులో నీకు రావాల్సిన పైసలు పంచలేడు. ప్రభుత్వం ఇచ్చే ఆ చెక్కులు ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం ఉందో ఆ చెక్కులు పంచుతామని ఆయన తిరుగుతున్నాడు. దానికి అడ్డుపడితే నీకే మంచిది కాదు, నీకే చెడ్డ పేరు వస్తుంది మంత్రిగా. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచనీయండి. అదేవిధంగా మరి రోజుకు 50 లక్షల రూపాయల అవినీతి జరుగుతుందట ఆయన అంటాను. మరి గదా ఉంటే చూసుకో, 4 దినాలు నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని కాపాడుకునే పని చేయి. పొన్నం ప్రభాకర్ గారు సిరిమల ఆగమవుతారు వీళ్ళు. ఆగం ఏదైనా కనబడ్డది అంటే కథ దాన్ని ఎప్పుడు తినాలనే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. ఎప్పుడు మింగాలి, ఎప్పుడు దిగమింగాలి, ఎప్పుడు దిక్కులు చూడాలి, ఇదే కథ.